ఆస్క్ టాక్స్కి స్వాగతం. నేను సైకాలజిస్ట్ ఎంబీఏ కరీం. ఇప్పుడు మనం చర్చించే అంశం డ్రీమ్స్, కలలు. నిజంగా ఈ కలలు అనేటివి ఒక ప్రకృతి పరంగా సృష్టిలో ఉన్న జీవరాశులలో అన్నింటిలో ఒక మనుషులకు మాత్రమే, అంటే మీకు నాకు మనకు దక్కిన ఒక అద్భుతమైనటువంటి వరం కలలు కనే అదృష్టం కూడా మనకే ఉంది. సో కాబట్టి ఇంత మంచి అదృష్టవంతుల మనం ఎటువంటి కళలు మనకు వస్తున్నాయి, ఎటువంటి పీడ కళలు వస్తున్నాయి, భయంకరమైన కళలు ఏంటి, అసలు కళలు ఎందుకు వస్తున్నాయి, కళల యొక్క స్వభావం ఏంది, వాటిపైన మనం ఇప్పుడు కొంచెం డిస్కస్ చేద్దాము. కళలు మనసు చేసే ప్రక్రియను సూచిస్తాయి. ఒకటి పగటి కళలు కూడా అంటాం. పగటి కళలు వేరు, ఊహ వేరు, తర్వాత నిద్రలో వచ్చే కళ వేరు. సో మనము కళలు కనండి, కళలను సాకారం చేసుకోండి. ఇంతకుముందు స్వర్గీయ అబ్దుల్ కలాం గారు చెప్పేవారు, కళలు కనండి. ఎటువంటి కళలు కనండి? ఆ కళను ఇమాజినేషన్, మీ ఊహలు. అది నిద్రలో వచ్చే కళలు కనండి కాదు. నిద్రలో మనం కంటే వచ్చే కళలు నిద్రలో రావు. సో బీటా, ఆల్ఫా, టీటా, డెల్టా అని నిద్రలో మనకు 4 రకాల స్టేటస్ మనకు వస్తుంది. ఎప్పుడైతే మనసులో మైండ్లో విద్యుదయస్కాంత తరంగాలు 7 నుంచి 14 సైకిల్స్ పర్ సెకండ్స్ ఉన్నప్పుడు ప్రశాంతంగా ఆల్ఫా స్టేట్లో మనం ఆ అనుభూతిని పొందుతాము. సో ఆల్ఫా స్టేట్లో మనము ఇటు కాన్షియస్గా అంటే మేలుకోతూ ఉంటాము, సగం మగత నిద్రలో ఉంటాము. చాలామంది చెప్తారు, సార్ మార్నింగ్ పూట, ఉదయం పూట వచ్చే కళలు నిజమవుతాయి కదా అని అంటారు. దానికి ఒక సీక్రెట్ ఉంది. మార్నింగ్ పూట ఉదయం వచ్చే కళలు నిజమవుతాయి అంటే ఉదయం వచ్చే కళల్లో మ్యాక్సిమం మన ఊహలు కూడా యాడ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయి అనే దాంట్లోపల సైంటిఫిక్ వేలో మనం ఆలోచన చేస్తే కొంతవరకు నిజమే అనిపిస్తుంది. ఎందుకు, ఎలా అంటే ఉదయం పూట మనము రాత్రంతా నిద్రపోయినాము, మార్నింగ్ లేచినప్పుడు మగత నిద్రలో ఉంటాము. అప్పుడు మన మనసు యొక్క మైండ్ యొక్క స్టేట్ 7 నుంచి 14 సైకిల్స్ పర్ సెకండ్లో ఉంటుంది. అద్భుతమైనటువంటి మానసిక స్థితి అది. ఆ అద్భుతమైనటువంటి మానసిక స్థితిలో మనము మనసుకు ఏ కమాండ్ చేస్తున్నామో అది యాక్సెప్ట్ చేస్తుంది, అది స్వీకరిస్తుంది. సో కాబట్టి ఆ టైంలో ఆ మగత నిద్ర అనేది ఇప్పుడు హిప్నాటిక్ స్టేట్ అనే ఉంటుంది. మనకు హిప్నాటిజం చేస్తూ ఉంటారు చాలామంది కొన్ని అవసరాలను బట్టి. సో హిప్నాటిజం కూడా ఇటువంటి స్టేట్లోనే వాళ్ళని తీసుకెళ్తారు. అది ఉదయం కానీ, సాయంత్రం కానీ, మధ్యాహ్నం కానీ, రాత్రి కానీ. సో ఆల్ఫా స్టేట్లోకి మన మనసును స్థాయిని తీసుకెళ్ళినప్పుడు అది కరెక్ట్గా మన మనసు మీద ప్రభావం చూపుతుంది. సో అదొకటి. రెండవది పగటి కళలు. మేలుకొత్తు ఉండి మనము జరగని విషయాలకు లేకపోతే జరగబోయే విషయాలకు ఊహలకు అతీతంగా మనం ఆలోచన చేస్తూ ఉంటాము. అది పగటి కళలు. ఎంతసేపు పగటి కళలు గాలి మేడలులాగా కట్టకూడదు. గాలిలో మేడలు ఆగవు. మీ కళకు మీరు ఊహించే పగలు ఊహించేది అది యాక్చువల్గా కళ కాదు. మీరు వాస్తవంలో ఉన్నారు, కాన్షియస్ మైండ్తో ఉన్నారు. మీ మనసు జాగరూకతలో ఉంది. మీరు ఊహిస్తున్నారు, ప్లానింగ్ చేస్తున్నారు. ఊహకు, ప్లానింగ్కు ఇవన్నీ దీనికి దగ్గర సంబంధం ఉంది. సో ఇప్పుడు నిద్రలో వచ్చే కళల గురించి మనం మాట్లాడితే డీప్ స్లీప్లో వచ్చినప్పుడు మనకు కొన్ని కళలు వస్తాయి. కొంతమంది కళలు పొద్దున మర్చిపోతారు. కొంతమంది కళలు, సార్ నాకు చనిపోయిన వాళ్ళే కళలో వస్తున్నారు సార్, ఎందుకు పదే వాళ్ళే వస్తున్నారు అంటే ఆ చనిపోయిన వాళ్లకు మీకు ఉన్న అనుబంధం చాలా దగ్గరది, చాలా క్లోజ్నెస్ ఉన్నారు. మీకు చాలా ఆప్యాయతతో, మీకు చాలా పలకరించే వాళ్ళు, మీరు ఇష్టపడే వ్యక్తి మీకు దూరమైన తర్వాత వాళ్ళ ప్రతిబింబాలు కళల రూపంలో వస్తుంది. అంతేకాని కొంతమంది వాళ్ళ ఆత్మ నా చుట్టూ తిరుగుతుంది, వాళ్ళే నా చుట్టూ తిరుగుతున్నారు అంటారు. అది ఏం లేదు. ఆత్మ ఉన్నట్టు కూడా ఎక్కడ కూడా శాస్త్రీయబద్ధంగా రుజువు కాలేదు. రెండవ విషయం, కళలు కూడా నిజమవుతాయా సార్? కళలు ఎందుకు వస్తున్నాయి? కళలు మనసు చేసే ప్రక్రియ. మనసు 24 గంటలు మేలుకొతూ ఉంటుంది. మనసుకు రెస్ట్ అనేది ఉండదు. మెదడు రెస్ట్ తీసుకుంటుంది, కానీ 24 గంటలు మైండ్ అనేది పనిచేస్తూ ఉంటుంది. కళ అనేది, నిద్రలో వచ్చే కళ మనకు కొన్ని సూచనలు ఇస్తుంది, ఒక ఇండికేషన్ ఇస్తుంది.
ఎస్, ఇది మీకు ఇలా చేయండి. కొన్ని నిజ జీవితంలో సాధ్యము కానటువంటిది, నిజ జీవితంలో మనం చూడనటువంటి కొన్ని అంశాలు కూడా కళలో మనం చూస్తాము. రియల్గా చూసినట్టే అనిపిస్తుంది, రియల్గా మనకు కళ్ళెదుటే జరిగినట్టు అనిపిస్తుంది. ఎస్, కొంచెం ఆనందకరమైన కళలు వచ్చినప్పుడు ఆ రోజు మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది. అదే భయంకరమైన కళలు నిద్రలో చనిపోయినట్లు, నిద్రలో ఎవరో ఒక పెద్ద పాము వెంబడపడింది, లేకుంటే నిద్రలో మనము ఒక కొండపై నుంచి నీళ్ళలో పడిపోయినట్టుగా చుట్టూ నీళ్ళు ఉన్నాయి అనేది, అటువంటి కళలు కూడా మనకు వస్తూ ఉంటుంది. సో ప్రతి కళకు దాని వెనుక నిజ స్వరూపం ఉంది అని మనం అనుకోవడం తప్పు. సైంటిఫిక్ వేలో మనం ఆలోచన చేస్తే కళను మనం అంచనా వేయగలుగుతాం. ఎందుకు ప్రతిసారి ఇలాంటి కళలు వస్తున్నాయి? కళలు మనకు కొన్ని ఇండికేషన్ ఇస్తుంది. మీ మనసులో ఉండే భావాలను అది బహిర్గతపరుస్తాయి కళలు. మీకు ఎవరో ఒక మూడవ వ్యక్తి వచ్చి చెప్పినట్టుగా, థర్డ్ పర్సన్ వచ్చి చెప్పినట్టుగా కళల రూపంలో మీకు వస్తుంది ఏదో. కానీ అంతేగా ఏదో అతీత శక్తుల ద్వారా మీకు కళ వచ్చింది అనేది అనుకోవడం చాలా పొరపాటు. సో కళలను ఎందుకు పదే వచ్చే కళలను, ఎటువంటి కళలు వస్తున్నాయి దానిని మనం ఎస్టిమేట్ చేయొచ్చు, కళలను మనం అంచనా వేయచ్చు. ఎందుకు ఈ రకంగా వస్తున్నాయి కళలు, దానికి ఏం చేయాలి? దానికి కూడా సైకలాజికల్ ఆస్పెక్ట్స్లో చూస్తుంటే అలాంటి భయంకరమైన కళలు ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి, వాళ్ళకి ఏ రకంగా థెరపీస్ ఉన్నాయి అనేది కూడా మనకు ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మంచి థెరపీస్ అవసరం ఉన్నాయి. తర్వాత మెడికేషన్లో చూస్తే సైక్రియాటిక్ పరంగా కూడా మంచి సైక్రియాటిక్ మెడిసిన్స్ కూడా అవసరం ఉన్న వాళ్ళకి. ఎందుకంటే ఎంత ప్రయత్నం చేసినా, అన్ని విధాల ప్రయత్నం చేసినా నాకు ప్రతిరోజు భయంకరమైన కళలు వస్తున్నాయి. కళలు వచ్చిన తర్వాత దినమంతా నాకు మూడీగా గడుస్తుంది, నేనేం చేయలేకపోతున్నాను అనే అటువంటి తీవ్రతను బట్టి మనము సైక్రియాటిస్ట్ను కానీ సైకాలజిస్ట్ను కానీ మనం కలిసి ఆ సమస్యను పరిష్కారం చేసుకోవాలి. ఇంకొక విషయం చెప్పేది, కళలు వచ్చేవాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు. కళలు అందరికీ రావు. ₹1,00,000 ఇస్తాను కళ కలండి, నిద్రలో రాదు. ₹1,00,00,000 ఇస్తాం మీరు కళ, అంటే మన ప్రమేయం లేకుండానే కళ అనేది మనకు నిద్రలో వచ్చేది. నిద్ర స్థాయిలో ఏర్పడేది ఒక వీడియో మనకు కనిపిస్తుంది, కొన్ని సూచనలు మనకు కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, పెద్దలు, ఋషులు, మహారుషులు, మనం పురాణాల్లో మనం చదువుతూ ఉంటాం. ఒక కళలో ఇట్లా అనిపించింది, ఆయన కళలో ఒక దేవత ప్రత్యక్షమై ఇట్లా సూచించింది. యాక్చువల్గా అక్కడ నిజమే, అది కల్పితం కాదు, కానీ కళ వచ్చింది నిజమే. కళలో ఇలా నీకు అనిపించింది అంటే నీకు సంకేతం ఇచ్చింది, కాబట్టి ఆ సంకేతాన్ని మనము అది ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఎవరో ఒక అతీత శక్తి నాకు కళ లోపల వచ్చి చెప్పినట్టుగా మనం అనుకుంటున్నాము, కానీ అది ఎక్కడి నుంచి వేరే శక్తి ఏం రాలేదు. కానీ నేను పదే ఆలోచిస్తున్నాను, ఒక విషయాన్ని తీవ్రంగా ఆలోచన చేస్తున్నాను. ఒక సమస్య వచ్చింది, ఎట్లా బయటపడాలి, పదే ఆలోచన చేస్తున్నాను, ఏం మార్గం దొరుకుతలేదు. అటువంటప్పుడు నా మానసిక స్థితిలో ఒక కళ అనేది వచ్చి నాకు సంకేతం ఇస్తుంది. మనం దాన్ని అనుకుంటున్నాం, మనకు ఏదో ఒక భగవంతుడు నాకు కళలో వచ్చి చెప్పాడు, లేకుంటే ఎవరో చనిపోయిన వాళ్ళు వచ్చి నాకు కళలో కొన్ని సూచనలు ఇచ్చారు అని అనిపిస్తుంది. అది మనసు చేసే ప్రక్రియ, మనసు యొక్క అతీతమైనటువంటిది, మనసుకున్న అద్భుతమైనటువంటిది శక్తి కళలు కనడం. సో ఈ కళల్ని వచ్చినప్పుడు మీరు అందులో ప్లస్సా మైనస్సా, నెగిటివ్ కళలు వచ్చినప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. సో పదే వస్తున్నప్పుడు నేను చెప్పినట్టుగా మీరు ఎక్స్పర్ట్ను కలవచ్చు, సైక్రియాటిస్ట్ను కానీ సైకాలజిస్ట్ను కానీ మీరు కలిసి ఆ సమస్యను మార్చుకోవచ్చు. కానీ కళ గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. కళలో పెద్ద అధికారి అయిపోయినాను, కళలో పెద్దగా ఉన్నాను, కానీ మళ్ళీ లేచి చూసేసరికి నేను ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నాను అని చెప్పేసి, ఎప్పుడైతే మీకు కళ వచ్చిందో, మీరు కళలో ఒక ఉద్యోగం సంపాదన చేశారు, కళలో మీరు బిజినెస్లో నిలబడ్డారు, కళలో మీరు ఒక ఉన్నత స్థాయిలో మీకు నిలబడ్డారు, వచ్చారు అని మీకు కళ వచ్చిందో, దాన్ని మీరు నిజం చేసుకునే సత్తా, దమ్ము, ధైర్యము మీ దగ్గరే ఉంటుంది. ఎస్, ఏదైతే కళ కన్నారో ఆ కళను మీరు ఒక రూపకల్పన చేసుకోవచ్చు మీరు. ఎస్, దానికి మీ ప్రయత్నం ఏంటి? ఎస్, దానిని మీరు సాకారం చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే స్పెషల్గా నేను యువతకు ఒక సలహా ఇస్తున్నాను, ఏదైతే కళలు కనడం, అనవసరమైన విషయాల గురించి కళలు కనడం కాకుండా, మీరు చదువు కానీ, పోటీ పరీక్షలు కానీ, లేకుంటే మీరు ఏదైతే ఎగ్జామ్ రాస్తున్నారో, లేకుంటే కొంతమంది యువకులు స్నేహం పట్ల కానీ, లేకుంటే అనవసరమైన విషయాల పట్ల కళలు కనడం ఆపండి. తెల్లవారుజామున నిద్ర లేచేటప్పుడు
మగధ నిద్రలో ఉంటారు. అన్ని విషయాలు మీకు తెలుస్తూ ఉంటుంది. ఇంట్లో చప్పుడవుతుంది, అమ్మ లేచింది, కిచెన్లోకి వెళ్ళింది, పేపర్ వాడు వచ్చాడు, పాల వాడు వచ్చాడు, అన్నీ మీకు తెలుస్తూ ఉంటుంది మగధ నిద్రలో. ఎర్లీ మార్నింగ్ తొందరగా లేచే ప్రయత్నం చేయండి. లేచే ముందు మీరు ఒకటి, మీకు కళ రాత్రి రాకున్నా మీరు పొద్దున కళ కనాలి. ఎట్లా కనాలి? బెడ్లోనే మీరు లేచిన తర్వాత మేలుకువతో వచ్చేసింది, అది మగధ నిద్ర అంటారు. కాన్షియస్ మైండ్ అంటే ఆల్ఫా స్టేట్, సబ్ కాన్షియస్ మైండ్ రెండు మీలో కనిపిస్తుంది. అన్నీ మీకు తెలిపిస్తా. ఎవడో వచ్చి మీకు కాలుకి టచ్ చేసినా, ఎవరో వచ్చి మీకు భుజం తట్టించినా మీకు ఏర్పడుతుంది. లేకుంటే ఎవరో మీ రూమ్లో వచ్చారు, అది కూడా తెలుస్తుంది, సప్పుడు వచ్చింది. ఎవ్రీథింగ్ మీరు పసిగడతా ఉంటారు. అటువంటి టైంలో కూడా మీరు ఏదైతే మైండ్కు ఫోకస్ చేస్తారో అది మీ చేత పనులు చేపిస్తుంది. మీరు అద్భుతమైనటువంటి శక్తి మిమ్మల్ని అటువైపు తీసుకెళ్తుంది. మిమ్మల్ని అటువైపు, ఆ పని వైపే ఏదైతే మీరు కల కన్నారో, అంటే మగత నిద్రలో ఏదైతే మీరు ఊహించుకున్నారో, అంటే ఈ కళ నిద్రలో వచ్చిన కళ కాదు, మీరు ఊహ ద్వారా క్రియేట్ చేసుకున్న పని. ఈరోజు లేచాను నేను, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు నేను సాయంత్రం వరకు ఏం చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఏదైతే ప్లానింగ్ చేస్తున్నారో ఆ ప్లానింగ్ను మీరు ఒక రూపకల్పన చేయండి. అప్పుడే మీ కళ అనేది నిజమవుతుంది. అంతేగాని ఎటువంటి ప్రయత్నం చేయకుండా జస్ట్ కూర్చొని కాళ్ళ మీద కాలేసుకొని, లేకుంటే దుప్పటి కప్పుకొని మీరు కళలు కంటున్నారో, ఎన్ని కళలు కన్నా అది మీకు వాస్తవ రూపం అనేది దాల్చదు. కళలను మీరు వాస్తవ రూపంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కేవలం కళ కన్నాను, కళ గురించి చర్చిస్తున్నాను కాదు, కళను విశ్లేషిస్తున్నాను అవసరం లేదు. కళ గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. నిద్రలో భయంకరమైన కళలు, నిద్రలో రకరకాల, మీకే కాదు అందరికీ వస్తుంది. చిన్నపిల్లలు ఉలిక్కి పడతారు, చిన్నపిల్లలు ఏదో నిద్ర వచ్చేస్తుంది. సో చిన్నపిల్లలకు మీరు ఈ హారర్ షోలు, భయంకరమైన టీవీ సీరియల్స్ కానీ, లేకుంటే భయంకరమైన సినిమాలు కానీ అలాంటివి చూపించే ప్రయత్నం చేయదు. వాళ్ళు పడుకుంటే నిద్రలో వాళ్ళకు అలాంటి కళలే వస్తాయి. మధ్యలో ఉలిక్కిపడి లేస్తారు. సడన్గా వాళ్ళు మంచం మీదనే వాళ్ళు మూత్రం చేసుకోవడము, లేకుంటే ఇబ్బందులకు గురవుతున్నారు. తల్లిదండ్రులు అరే ఏంటి పిల్లోడు ఇలా అవుతున్నాడు. కాబట్టి ఇటువంటి హర్రర్ షోలు, టీవీ షోలు, పనికిరాని షోలు వాళ్ళ చిన్న పిల్లలకు చూపించకండి. అది వాళ్ళ మనసు మీద ప్రభావం చూపించి వాళ్ళకు అటువంటి కళలే వస్తూ ఉంటుంది. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నప్పుడు ఆహ్లాదకరమైన కళలే వస్తాయి. కాబట్టి భయంకరమైన సినిమాలు, భయంకరమైన దృశ్యాలు చిన్నపిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి కళలు కనే అదృష్టం మీకు, నాకు, మనకే ఉంది. కాబట్టి నిజంగా మనమంతా అదృష్టవంతులం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.